ఎమ్మిగనూరు రూరల్ సీఐగా బివి మధుసూదన్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం నాడు ఎమ్మిగనూరు రూరల్ నూతన సీఐగా బివి మధుసూదన్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మిగనూరులో పనిచేస్తున్న సీఐ విక్రమసింహ కొన్ని రోజులుగా మెడికల్ లీవ్లో ఉండటంతో తాజాగా ప్రభుత్వం చేపట్టిన బదిలీలో ఆయనను కర్నూలు వీఆర్కు బదిలీ చేసి కర్నూలు సీసీఎస్లో విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ రావును ఎమ్మిగనూరు రూరల్కు బదిలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తనను సంప్రదించవచ్చని చెప్పారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను కాపాడుతానని ఆయన అన్నారు. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించే వారి సమాచారం తనకు అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గతంలో కర్నూలు జిల్లాలో చాలా పోలీస్ స్టేషన్స్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేయడం జరిగింది. అలాగే కొంతకాలం కడప జిల్లాలో, కొంతకాలం చిత్తూరు జిల్లాలో, కొంతకాలం తిరుపతి జిల్లాలో వేరే పోలీస్ స్టేషన్ సెక్టర్స్ నేను పనిచేశాను. ఇప్పుడు సిసిఎస్ సంబంధించి ఈరోజు ఇక్కడికి బదిలీపై వచ్చి ఎమ్మెల్యే రోజు సీఐగా పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈరోజు రేపట్లో ఇక్కడ ఉన్నటువంటి మా ఇద్దరు ఎస్ఐలతో సమీక్షా సమావేశం నిర్వహించి సర్కిల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏమి జరుగుతున్నాయి, ఉన్నటువంటి అసాంఘిక కార్యక్రమాన్ని ఏ విధంగా మేము కంట్రోల్ చేయాలి, రోడ్డు ప్రమాదాలు ఏమైనా జరుగుతూ ఉంటే వాటిని ఏ విధంగా కట్టడి చేయాలి, అట్లాగే ఏదైనా సరే అసాంఘిక కార్యక్రమాలు ఏం జరిగినా కూడా చట్టపరిధి ఏం చేయాలో వాటికి ఇలాంటి చర్యలు తీసుకోవడం చేసేస్తున్నాం. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మా యొక్క ఉన్నతాధికారులు మా ఎస్పీ గారు ఇచ్చేటువంటి సూచనలు పాటిస్తూ ప్రజలంతా కూడా శాంతియుతంగా భద్రతగా ఉండాలని చెప్పి పద్ధతిలోనే మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఎక్కడైనా సరే గ్రామాలలో శాంతి భద్రతలకు సంబంధించి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు సంబంధిత ప్రజలు ఖచ్చితంగా నాకు కానీ మా ఎస్ఎస్ కానీ సమాచారం ఇచ్చిన వెంటనే మేము అక్కడికి త్వరగా వచ్చి ఆ యొక్క సమస్యని పరిష్కరించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ప్రజల యొక్క శాంతి భద్రతలే మాకు ప్రధాన ఎజెండా. అన్ని రకాలుగా మేము పోలీస్ శాఖ నుంచి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తూనే ఉంటాం.